ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి వస్తే జగను ఆ రోజున జగను ఎగబడ్డారు అతన్ని చూడడానికి అక్కడ. ఇది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగింది. అప్పుడు అతనికి ఆశ్చర్యం ఏంటి, ఎంతమంది నా కోసం ఎగబడుతున్నారు అన్నటువంటిది. అప్పుడు అతనికి బీజం పడింది, ఓహో మనం సొంతగా ఎదగాలనుకుంటా, మనకి బాగానే ఆదరణ ఉన్నదనుకుంటా. ఎందుకంటే అంత ముందు అయితే గీతే వాళ్ళ జిల్లాలో 2-3 ఎమ్మెల్యే సీట్లు సంపాదించుకోవడం, తన మనుషులకి ఒక ఎంపీ సీటు, రాష్ట్రంలో ఇతర ప్రదేశాల్లో ఓ 10-15 అడిగితే అధినాయకత్వం ఓ 3-4 ఇస్తారు. ఇది ఇదివరకు ప్రాసెస్. అది కోట్లజీ భాస్కర్ రెడ్డి కానీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డికైనా వీళ్ళందరికి కూడా తలా కూర్చుని షేర్ చేసేవాడు. అప్పుడు 294 ఉన్నప్పుడు ఒక 5-6 లీడర్లని సీరియస్గా తీసుకుని మరి చెన్నారెడ్డి చెప్తే 15 మందికి ఇస్తారు, అతను అంచెలకు ఇచ్చుకోగలుగుతాడు. నేదురుమల్లో 15 మంది తన అంచెలకు ఇచ్చుకుంటాడు. కోటజీ భాస్కర్ రెడ్డి 15 మంది అంచెలకు ఇచ్చుకుంటాడు. రాజశేఖర రెడ్డి 15 మంది అంచెలకు ఇచ్చుకుంటాడు. వీళ్ళతో పోల్చుకుంటే రాజశేఖర రెడ్డి మనుషులకు ఒక 5-6 మించి ఇచ్చేవాళ్ళు కాదు సీట్లు అప్పుడు. ఇట్లా అందరికీ పనిచేయటువంటిది ఉండేది. అట్లా తీసుకుని కేంద్రం ఇస్తే ఆ సహాయ మంత్రి పదవి ఏదో ఇస్తారు కదా చనిపోయే ఈ కుటుంబాలకి, అట్లా సహాయ మంత్రి పదవిలో చిరంజీవి గారు ఎట్లయితే సహాయ మంత్రిగా చేశారు కదా, ఆయన శాఖ ఏంటో కూడా ఇప్పుడు చాలా మంది గుర్తులేదు. వాస్తవం కల్చరల్ మినిస్టర్ ఇచ్చారు. ముందైతే శాఖ లేని మంత్రిగా చాలా రోజులు ఉన్నారు, తర్వాత సాంస్కృతిక మంత్రి ఇచ్చారనమాట. అట్లా ఏదో మంత్రిగా చరిత్రలో కలిసిపోయేవాడు ఆయన, ఉండేవాడు. ఆయన కూడా ఒక అతని పేరేంది ఇప్పుడు మన